సో లవ్, లస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మీ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఏంటి అసలు? Definition of love is too complex. Love is complex. I mean, love is the biggest drug available in this world. And the one world one the most strongest drug is love. అంతకన్నా ఇచ్చేది ఏది లేదు. సో యా, లవ్ ఇస్ ద బెస్ట్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. హెల్త్కి ఎఫెక్ట్ చేయని ఏకైక డ్రగ్ లవ్. ఇస్ ఇట్? యా, ఫర్ షూర్ 100% సూపర్ కిక్ ఇస్తుంది. హెల్త్ ఎఫెక్ట్ అవుతే కూడా హెల్త్కు ఎఫెక్ట్ అవుతుంది కదా? అవును, హెల్త్ మీ లవ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అది హెల్ప్ చేస్తుంది కానీ ఎఫెక్ట్ చేయదు. హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్ హెల్ప్స్ యూ టు ఓన్లీ గ్రో అంటారా? హెల్ప్ యూ గ్రో, లివ్ ఎ డీసెంట్ లైఫ్, ఎంజాయ్ లైఫ్, అండర్స్టాండ్ పీపుల్. అంటే దాన్ని వాడడం తెలియాలి. దాన్ని భరిస్తే అది లవ్ కాదు. ఐమ్ రియలీ టాకింగ్ అబౌట్ జెన్యూన్ ఫీలింగ్ ఆఫ్ లవ్. దట్ ఈస్ ఓన్లీ డ్రగ్ దట్ డజంట్ స్పాయిల్ యువర్ హెల్త్. ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్. సో లవ్ ఎవాల్వ్ త్వరలో చూడబోతున్నాం. బట్ నేనేమనుకున్నానంటే మీ మైండ్లో ఏముందో, మూవీలో ఏం రిఫ్లెక్ట్ అయిందో జనాలకి అది అర్థం అవ్వాలి. సో ఆ కన్వేయింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ అది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అదే టైటిల్లో చెప్పాం, రివర్స్ ఉంటుంది. ఆ టైటిలే సగం మందికి అర్థం కాదు. అలాంటి పదవి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లేదు. ఆ సినిమా కష్టం, చాలా అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉండాలి. మీరు అనుకునేది అంత ఈజీ కాదు, అందరికీ అర్థం కాదు. చెప్పితే చెప్తున్నారు, బట్ స్టిల్ యూ ఫీల్ దట్ ఇట్ దట్స్ ట్రూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ సో మచ్.